జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహితో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే లోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమవలాత్మోపదేశికం వేముల రామయోగేంద్రం సద్గురుభ్యో నమః. క్షరాక్షరమతీతం చ అచపూర్ణోపదేశికాం శ్రీ పూర్ణానంద పుల్లయ సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానందయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సంభం కృష్ణ సాందీపమ ఓంకార పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. శంకరాచార్యులు ద్వాదశి నమస్కారం. శ్రీ సమంచితమవ్యయం పరమ ప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనంతమాద్యమ కల్మషం నిర్మలం నిగమంతమద్వయమప్రతర్క్యమబోధకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాషితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం వ్యోమవద్వకిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిపూర్ణమేకమజన్మకి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోక్ష సుబోధకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం బుద్ధిరూపమబుద్ధితం త్రికైకకూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజమూలకం పశ్చిమాంతరఖేళనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం హృద్గతం విమలం మనోజ్ఞ విభాషితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంసుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచ పంచ వృషిక దేహమనచతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచముద్ర సులక్ష దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగిత్వరుచుర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్గురుపాదుకం పంచవర్ణ చుర్విచిత్ర
చిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురు పాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతక్వరం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురు పాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామ రూప వివర్జితం నిజ నాయకం శుభదాయకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురు పాదుకం తప్త కాంచన దివ్యమానమహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్వదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురు పాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస ప్రాజ్ఞచేతనమంతరాత్మ నిజాం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ విహారకం ప్రాతరేవ కి మానసాంతర్భావయేద్ గురు పాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురు స్వామి. నిన్న ఎక్కడికి జరిగిందో చెప్తారా ఏమన్నా? శివయ్య స్వామి. హలో 61వ పేజీ కుడి చేతి పక్కన బోధిస్తున్నారు అనేసరికి అయిపోయింది చూడు. 61 కాదప్ప, చెప్పండి స్వామి. 64 64 పైనుంటి దగ్గర పడింది. 63లో కింద దాంట్లో తీసుకో. మూలాలు అది తీసుపెట్టుకోండి. మీట్ పెట్టుకోవచ్చు. బాగా వినపాలని మాట ఏమో. మూల మూల అర్థమైంది స్వామి. జయ గురు. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతూ ఉంది. అర్థమైందిలే. 63లో మూలాలలో నీ లోపల ఉన్నటువంటి మూలాలలో ఉన్నటువంటి లోతుల్లో ఉన్నటువంటి అహం యొక్క మూలాన్ని వెతికి పట్టుకొని దాన్ని తీసివేస్తాడు ఎవరు? సద్గురుమూర్తి. నీకు ఆ విధంగా విచారణ చేత తెలియవరుస్తారు కాబట్టి దాంట్లో నీవు భద్రపరుచుకునేటువంటి స్థితి. అంటే అందుకే పైన ఊర్ధమూల మదశాఖ అస్వత్థం ప్రాహురవ్యయం చందాంశీయస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అనేటువంటి శృతి ప్రమాణాన్ని తెలియవచ్చారు నిన్న. ఆ విధంగా మూలాలలో నీ లోపల ఉన్నటువంటి ఆ మూలాలలో ఉన్నటువంటి లోతులలో ఉన్నటువంటి అహం యొక్క మూలాన్ని వెతకి పట్టుకొని దాన్ని తీసివేస్తాడు. ఎట్లా అంటే
ముళ్ళుని ఎట్లా అయితే వెతికి పట్టుకొని తీసి అవతల పారేస్తామో, మనకి ఏదైనా కాల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, ఆ ముళ్ళు ఎక్కడ ఉంది చూసి దాన్ని ఎతికి పట్టుకొని తీసి అవతల పారేస్తామో, నొప్పే అలాంటి వాళ్ళతో నొప్పే. కానీ అలాంటి వాళ్ళతో వ్యవహరించడం అంటే, జీవించడం అంటే అది కూడా ఒక తపస్సే కాకపోదు. ఎట్లయితే ముళ్ళుగా నొప్పి తీసి పారేసినా కూడా అది నొప్పిస్తూనే ఉంటుంది. ఈ ఎరుక వ్యవహారం అంతా బాగా విచారించి నువ్వు ఎరుక తీసేసుకున్నా కూడా అది బాహ్య ప్రపంచంలో మనకు తగులుతానే ఉంటుంది. అక్కడక్కడ ముళ్ళుని ఎట్లా అయితే వెతికి పట్టుకొని తీసి అవతల పారేస్తామో అదేమో నొప్పే. అలాంటి వాళ్ళతో వ్యవహరించడం అంటే ఎట్లా అంటే, జీవించడం అంటే ఎట్లా, అది కూడా ఒక తపస్సే కాకపోదు. ఎందుకని అంటే నిరంతరాయముగా అతని పని ఒకటే. తనను ఆశ్రయించిన వారందరిలో ఉన్నటువంటి అహాన్ని నిరసింపజేయటమే పనిగా పెట్టుకున్నటువంటి జీవనం వారిది. ఆ సద్గురుమూర్తిది జీవితమంతా నువ్వు అది ఒక తపస్సే, పట్టుదలగా తపస్సు చేస్తూ ఉంటావు. అంటే తపస్సు అంటే ధ్యానం చేయడం కాదు, గురువాక్యం పైన గురి కలిగి ఉండడం. ఎందుకని అంటే నిరంతరాయముగా అతని పని ఒకటే. ఎవరి పని? ఆ సద్గురుమూర్తి పని. తనను ఆశ్రయించినటువంటి వారందరిలో ఉన్నటువంటి అహాన్ని నిరసింపజేయటమే పనిగా పెట్టుకున్నటువంటి జీవనం వారిది. నిరంతరాయము లోక కళ్యాణం కోసమై ఎల్లకాలము ఏదైతే ఉందో వాటిని తుంచేసి తొలగించి ఎవరైతే ఆశ్రయించినటువంటి వాళ్ళై ఉన్నారో, ఎందుకంటే ఆశ్రయించకపోతే, సద్గురుమూర్తిని ఆశ్రయించకపోతే నీకు తెలియబడదు. కాబట్టి ఎవరైతే ఆశ్రయించినటువంటి వారందరిలో ఉన్నటువంటి అహాన్ని నిరసింపజేయటమే పనిగా పెట్టుకున్నటువంటి జీవనం వారిది. ఇతరులతో పోలిస్తే పిచ్చివాడి వలె ఉంటారు. ఇతరులతో పోలిస్తే ఏమో ఆయనకి ఏదో పిచ్చి పట్టి తప్ప పిచ్చివాడి వలె ఉన్నాడు అని అనుకుంటారు. ఎందుకని అంటే ఉన్మన్యావస్థయా, వారి అవస్థ ఎట్లుంటుందంటే ఉన్మన్యావస్థ. జ్ఞానోన్మత్తుడు ఎప్పుడు ఆ దేశికేంద్రులైనటువంటి స్థితియందు, గురువుతో ఐక్యతా సిద్ధి పొందినటువంటి స్థితియందు, బయలు స్థితియందు నిలకడ చెంది ఉంటాడు. ఎప్పుడు జ్ఞానోన్మత్తు పిశాచి వలె ఆ విధంగా ఉంటాడు. పరిపూర్ణముండు దాన్నెరిగేదిట్లిక గుర్తు. అలా నిలకడ చెందిన వారిని ఏ గుర్తులు అడుగుదాం చెప్పు. ఆ విధంగా నిలకడ చెందినటువంటి వాళ్ళని మనం ఏ గుర్తులని అడుగుదాము? ఏ గురి గురించి అడుగుదాము? ఏ సాధనల గురించి అడుగుదాము? మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం లేదు అంటున్నారు. వాళ్ళు ఎట్లున్నారు? మత్తుగా ఉన్నారు. జీవోన్ముక్తి ప్రధానంగా ఉన్నారు వాళ్ళు ఇంకా పలికేవారా? కాదు. మరి పలకనటువంటి ఆ స్థితిగా ఉన్నటువంటి వాళ్ళని మనం ఏమని అడుగుదాము? మమ్మల్ని పట్టించుకుని తిరగలేదు కదా స్వామి, మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదే మీరు అంటున్నాం. మరి ఈ మధ్య ఈ ఎంకరేజ్మెంట్లు, డిస్కరేజ్మెంట్లు చేసే స్థాయిలో నేను లేను. ఎంకరేజ్మెంట్, డిస్కరేజ్మెంట్ చేసేటువంటి స్థాయిలో నేను లేను. చిన్న పిల్లల పద్ధతి అన్నమాట ఇది. బాలోన్మత్ పిశాచి. చిన్న పిల్లలు ఎట్లయితే ఉన్నారో ఆ స్థితిలో ఉన్నా నేను. బాగా వ్రాసావు, బాగా చేశావు అని ప్రశంసించడం, ఈ ప్రశంసలు ఎల్కేజీ పాఠాలన్నమాట ఇది. అంటే ఇప్పుడే సాధనా చతుష్టయ సంపత్తిని నేర్చుకోకుండా
నిత్యానిత్య వస్తు వివేకం లేకుండా విషయానంద పరిధిలో ఉండి ఆ విషయానందం నుంచి ఏదో కొద్దిసేపు కాలక్షేపానికి సాధన చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదన్నమాట. ఇప్పుడు ఇలాంటి వాళ్ళను ప్రశంసించి దారిలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని ఉద్ధరించాలంటే మరి అంత సామర్థ్యం నాకు లేదు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళను ప్రశంసించి దారిలో పెట్టి జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళని ఉద్ధరించాలంటే మరి అంత సామర్థ్యం నాకు లేదు, అంత బలము లేదు, ఓపిక లేదు, ఓర్పు లేదు. కారణం ఏమిటంటే తను వనదగుతూ. ఎట్లా ఉంది నా పరిస్థితి అంటే తను వనదగుతూ. ఆ గుర్తు తనువు 8 తనువులనే గుర్తు, దానితో తాదాత్మ్యత కలిగినటువంటి వాళ్ళే ఆ మధురముగా మాట్లాడగలుగుతారు. హితంగా మాట్లాడగలమేమో కానీ హితంగా మాట్లాడగలమేమో కానీ మధురముగా ప్రియముగా మాట్లాడలేం. అప్రియమైనా సరే జ్ఞానం శాశ్వత ప్రయోజనకారి. అది ప్రియం లేకపోయినా సరే, ప్రియాప్రియములు కానటువంటి వారే అయి ఉంటారు. గురువు గారు మాట్లాడేది కఠినమే, యథార్థమే గాని అది ప్రియముగా మాట్లాడలేముగా. అప్రియమైనా సరే జ్ఞానం శాశ్వత ప్రయోజనకారి కాబట్టి తత్కాలవత్ కఠినముగా కనబడుతుంది. కొంతకాలది అది నీకు అది ప్రయోజనంగా ఉపయోగపడేటువంటిది అయినా కూడా నీకేం ఎట్లా కనబడుతూ ఉంటుంది? అది తత్కాలవత్ కఠినంగానే కనబడతా ఉంటుంది, దుఃఖదాయకముగా కనబడతా ఉంటుంది. మనస్సుని చైతన్యాన్ని స్వాధీనపరుచుకోవడానికి నిన్ను మేల్కొల్పుతుంది. మనస్సుని చైతన్యాన్ని స్వాధీనపరచుకోవడానికి నిన్ను మేల్కొల్పుతుంది. చెల్లును వీపు మీద దెబ్బ కొట్టి లేపితే ఎలా ఉంటుందో, అనుకునేటువంటి వ్యక్తిని గబక్కన వీపు మీద ఏటేస్తా కొట్టి లేపితే ఎట్లుంటుందో, ఎట్లా లేస్తాడు అనుభవమే మనకు. ఉక్కర్లించుకొని లేస్తాడు. చెల్లును వీపు మీద దెబ్బ కొట్టి లేపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది గురువాక్యం. ఎప్పుడూ కూడా నిజ గురు వాక్యము అలాంటి వాడికి అచలం ఉన్నదని తాలేననుచు. అచలం ఉన్నదని ఎప్పుడైతే స్థిరమైందో తాలేడుగా అక్కడ స్థిరపడాలి. అది జీవిత లక్ష్యం. మానవుడు పుట్టినదానికి ఇదే మార్గం, ఇదే లక్ష్యం. అది మానవోపాధికి లక్ష్యం ఇక్కడ చెప్పాడు. మరి అది మానవోపాధికి లక్ష్యం. మానవుడు ఒక్కడే సాధించగలిగినటువంటి లక్ష్యం ఇది. మిగతా ఏ శరీరము ఈ స్థితిని పొందేదానికి అవకాశం లేదు. వాటికి స్వజాతీయ భేదమే తెలుసు. అంటే వాటి విషయాన్ని వాటిని గ్రహించగలిగేటువంటి సత్తా దానిలో వాటికి తెలుసు. అంతేగాని మానవుడైతే 84 లక్షల జీవరాశి స్వరూపాన్ని తెలియబడగలడు. గురుముఖత తన్ను తాను తెలియబడగలడు. తనకు అతీతంగా ఉన్నటువంటి దైవం ఏదో దాన్ని కూడా తెలియబడగలడు. ఆ తర్వాత తాను ఆ దైవము ఒకటేనని నిర్ణయం తెలియబడి తానే లేకుండా పోయేటువంటి స్థితిని గురుముఖత ఎరిగి లేకపోగలడు. కాబట్టి గురువాక్యం ఎప్పుడూ కూడా నిజ గురువాక్యం. కాబట్టి ఇదే జీవిత లక్ష్యం, అది మానవోపాధి లక్ష్యం. మానవుడి ఒక్కడే సాధించగలిగినటువంటి లక్ష్యం ఇది. పరిపూర్ణములో తోచును
ఎరుకే చెను తనకు తానే ఏర్పడు వినుము. పరిపూర్ణంలో తనంతకు తానే తోస్తా ఉంది. ఇక్కడ పుట్టింది అనలేదు చూడండి. పుట్టిందంటే దానిని ఎవరో ఒకటి పుట్టించేది ఒకటి ఉంది అని భావించాల్సి వస్తుంది. ఒకటి పుట్టింది అంటే దీన్ని పుట్టించేది ఒకటి ఉంది అని భావించాల్సి వస్తుంది. కాబట్టి తోచింది, అందుకే కల్లో తోచిన శరీరం ఎలాగో అలాగే తోచింది అని నిర్ణయం. పరిపూర్ణములో తోచును ఎరుకే చెను తనకు తానే ఏర్పడ వినుము. ఈ తొరటలు 9 గలదై తరితీపుల నొందుచుండి తనువనదగుచు అచలంబున్నదని తాలేననుచు మరుగిట్లు ఎరుకాకు తెలియా. ఈ రహస్యము ఎరుకకు ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మాయ తన మర్మంబు కననే మాయమైపోవున్. ఇది మేలుకొలుపులో వాక్యం. ఇక్కడ మాయ తన మర్మంబు కననే మాయమైపోవున్ ఆత్మ మేలుకొనవే. మరుగు ఇట్లు ఎరుకకు తెలియా. ఆ రహస్యము గురుముఖత ఎరుకకు తెలిస్తే ఎరుకే నిలువదు, కానీ పరిపూర్ణముండు ఎరుకే నిలువదు. ఈ మరుగు ఎప్పుడైతే ఎరుకకు తెలియబడిందో అప్పుడే ఎరుకే నిలవదు, గాని అప్పుడు పరిపూర్ణము ఉండు. దాన్ని ఎరిగేది ఎట్లికా? నీవే లేకపోతే ఎట్టెరుగుతావు? అందుకే సచ్చిన వారెవరొచ్చిని తెలుపను అంటాడు వద్దినారాయణ దాస్ తాత. శివరామ దీక్షితులు గారు ఏమన్నారు? తాతగారు, ఎవరుండే రటు మీద నిద్రపోల్పు వలే, ఎవరుండే రటు మీద అని అంటాడు దౌలక్షణంలో. ఆ విధంగా మరుగు ఇట్లు ఎరుకాకు తెలియ ఎరుకే నిలువదు, కానీ పరిపూర్ణం ఉంది. దాన్ని ఎరిగేది ఎట్లిక? గుర్తు తనువనుచు అచలం ఉన్నదని తాలేనుచు. ఇక్కడ ఇదే కందార్థంలోనే గురు శిష్య అన్యోన్య దర్శనంలో కూడా తానే ననకను నిండిన దానికి పేరేమి అనే కందార్థంలో తానే ననచు నేననేద నేనెవ్వరు అన్నప్పుడు లేనెరుకవు. ఉంటే లేనే లేననుమి, అంటే లేనే లేవు సుమి. అప్పుడు అడుగుతాడు మళ్ళా, ఇప్పుడు లేనే లేనని నేను లేకపోయిన వెనుక తానుండు కదా అన్నప్పుడు గురుగారి సమాధానం ఏమి? దాన్నెట్లెదిగదవు నీవు అని ఆ కందార్థంలో కూడా ఈ ప్రశ్న కలిగింది. ఉన్నాను అంటున్నావు కదా, దాన్ని ఎట్లెదుగుతావు నువ్వు? లేనే లేనను సుమి అంటాడు. ఆ విధంగా అచలం ఉన్నదని తాలేననుచు ఇలా లౌకిక ప్రయోజనం, పారమార్థిక ప్రయోజనము, ప్రయోజనశీలవంతమైనటువంటి లక్షణ రీతిగా చెప్పబడేటటువంటివన్నీ కూడా ఎరుక యొక్క గట్టిపరచేటువంటి పద్ధతులు. కాబట్టి కేవల జ్ఞాన పద్ధతిగా, అచల పరిపూర్ణ రాజయోగ పద్ధతిగా, వస్తునిశ్చయాత్మక జ్ఞానంతో నిశ్శేషముగా, అక్కడ ఏ శేషము మిగలకోకుండా నిశ్శేషముగా ఎరుకను లేకుండా పోయేటటువంటి పద్ధతిగా చేసే పద్ధతిలో ఉన్నది బయలు, లేనిది ఎరుక. సచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా ఉండటమే. ఏ స్థితి ఉండాలి మనకు? ఉన్నది బయలు, లేనిది ఎరుక. ఎప్పటి వరకు ఉండాలి ఇది? సచ్చేదాకా, నిద్ర వచ్చేదాకా. నువ్వు రాత్రి నిద్రపోతున్నావు, ఆ నిద్రపోయే సమయం వరకు అది ఉండాలి నీ మదిలో. ఎందుకంటే అట్లే నిద్రలో పోయేటివి ఉన్నాయి. మా శిష్యుడు ఒక ఆయన, ఇదో ముఖద్వారం కట్టించినటువంటి ఆయన పుల్లన్న, బాలా పుల్లన్న, రాత్రి ముద్దదిని పడుకున్నాడు, పొద్దునే లేస్తే లేడు. అట్లా నిద్రలోనే కూడా ఇది ఎప్పుడైనా వెళ్ళిపోతుంది. అది మరవకోకుండా ఉండడానికి నిద్ర వచ్చే వరకు, నీవు సచ్చే వరకు దీన్ని ఎప్పటికీ మరవద్దని చెప్తా ఉన్నాడు ఇక్కడ వాక్యం.
మాత్రమే కలిగినటువంటి స్థితిని దృఢపరిచేటటువంటి కందార్థ బోధని అనుగ్రహించినటువంటి కృష్ణదేశిక ప్రభువులకు మనమందరం కూడా ప్రణమిల్లుతూ వారి యొక్క పాద నమస్కారం చేస్తూ హరి ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఇక 73వ కందార్థం చెప్పండి స్వామి. తొలుకారు మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుగ్గల రీతి అల సూర్య కిరణమందున కల నీళ్ళంబలన ఎరుకాగనుపించునయ్యా అంతలో ఎతటాగనుపించదయ్యా కలకాలమొక రీతి కలిగుండాది ఎరుక తిలకింప పవాలు రాత్రి తిరుగు విధము నాగనుపించునయ్యా అంతలో ఎతటాగనుపించదయ్యా. గురుదేవా. చూడండి, మొదటి నుండి పాటించినటువంటి సాంప్రదాయకమైనటువంటి రీతిని ఈ కందార్థములో కూడా పాటిస్తున్నారు. ఈ కందార్థంలో కూడా మొదటి నుంచి అయితే ఏ విధంగా పాటిస్తా వచ్చాడో, ఈ సాంప్రదాయకమైనటువంటి రీతిని ఏ విధంగా పాటించాడో ఈ కందార్థంలో కూడా పాటిస్తూ ఉన్నారు. మనకు ప్రత్యక్ష ప్రమాణంగా కళ్ళకు కనపడేటటువంటి వాటిని స్వీకరించి, తెలిసినటువంటి వాటిని స్వీకరించి మనము తెలుసుకోవలసినటువంటి లక్ష్యాన్ని గురించి సూచించేటటువంటి పద్ధతి వేదాంత మార్గంలో స్పష్టమైనటువంటి పద్ధతి. కాబట్టి దీనికి ప్రమేయ పద్ధతి అని పేరు. ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లు, లేనిది లేనట్లు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియబట్టేటువంటి పద్ధతే వేదాంత పద్ధతి. కాబట్టి ఈ వేదాంత మార్గంలో స్పష్టమైనటువంటి పద్ధతి ఇదే. కాబట్టి దీనికి ఏమని పేరు? ప్రమేయ పద్ధతి, ప్రమేయ పద్ధతి అని పేరు. ప్రమేయం అంటే అర్థం ఏమిటంటే, ప్రమాత ప్రమేయం అనేటటువంటి రెండు ఒకదానికొకటి సంబంధం పడి ఉంటాయి. ఈ రెండు పదాలు ప్రమాత ప్రమేయం, ఈ రెండు ఒకదానికొకటి సంబంధం పడి ఉంటాయి. తానొకటై ఉన్నాడు అని తన భావన, తానొకటై ఉన్నాడు అని తన భావన, తాను మరొకటై ఉన్నాడని భావన చేయాలి. తాను మరొకటై ఉన్నాడని భావన చేయాలి. అలా భావన చేయగా చేయగా అతనిలో పరిణామం ఏర్పడి అంతరికమైనటువంటి పరిపక్వత ఏర్పడి అతడు ఎరిగినటువంటి వివేకాన్ని పొందినటువంటి వాడై వ్యవహారాన్ని ఆ రీతిగా మలుచుకుంటాడు. అలా పెద్దలతో సహచర్యం చేయడం ద్వారా తనలో వచ్చేటటువంటి మార్పులను చెప్తున్నారు. అలా పెద్దలతో సహచర్యం చేయడం వల్ల తనలో వచ్చేటువంటి మార్పును మనకు చెప్తా ఉన్నారు. ఎట్లా అంటే, శంకర భగవత్పాదులను మానవులు ఏమి చెయ్యాలయ్యా స్వామి, మానవులు ఏమి చేస్తే బాగుపడతారు అని అడిగినారంట. మానవులు అడిగినారు, ఏమని? ఏం చేస్తే బాగుపడతారు స్వామి మానవులు అని అడిగినారు. ఎందుకంటే సాధారణంగా పెద్దలు అని ఎవరినైనా మనము ఆశ్రయించేటప్పుడు అయ్యా నేను బాగుపడాలి అని అడగటం వ్యక్తిగతమైనటువంటి పద్ధతి. కానీ సాధారణంగా నేను ఎలా బాగుపడాలి అని అడిగే వాళ్ళు అందరూ కూడా సకామ్య కర్మ అంటే కామ్యక కర్మలతో కూడుకున్నటువంటి వాళ్ళు, అంటే కోరికతో అడిగినటువంటి వాళ్ళు. వీళ్ళు నేను ఎలా బాగుపడాలి అంటే తన్ను తానే అడిగాడు. తనకు ఎలా నేను అన్నప్పుడు ఏమైంది? స్వార్థస్థితి అయినటువంటి తనకు మాత్రమే మేలు కలిగేటటువంటి విషయాన్ని అడిగినాడు. ఎవరైనా మనం ఆశ్రయించేటప్పుడు ఏమైంది? నేను బాగుపడాలి అని అడగటం వ్యక్తిగతమైనటువంటి పద్ధతి.
కానీ సాధారణంగా నేను ఎలా బాగుపడాలి అని అడిగే వాళ్ళు అందరూ కూడా సకామ్య కర్మ, అంటే తన కర్మ తను మాత్రమే ఎట్లా బాగుపడాలా అనేటువంటి మాట. అంటే కామ్యక కర్మలతో కూడుకున్నటువంటి వాళ్ళు అలా అడుగుతారు అన్నమాట. కోరిక కలిగి అడిగే వాళ్ళు ఈ విధంగా అడుగుతారు. నిష్కామ కర్మ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు చూడండి, మనం అట్లే ఉన్నామా లేదా మనం ప్రశ్నించుకోవచ్చు. నిష్కామ కర్మ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ప్రశ్నలు మానవాళి మొత్తానికి అనుబంధమయ్యేటట్లుగా, సంబంధమయ్యేటట్లుగా ప్రశ్నిస్తారు. మానవులకు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి ప్రశ్న, లోక కళ్యాణానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న అడుగుతారు. అందుకే పార్వతీదేవిని భగవానుడు అంటాడు, శివభగవానుడు ఏమని, నీవు నా స్వరూపురాలవైతివి, నీవు అడిగినటువంటి ప్రశ్న లోకోపకారి, అంటే లోకానికి ఉపయోగపడేటువంటి ప్రశ్న అడిగినావు పార్వతి అని అంటాడు దీంట్లో గురుగీతలు. అట్లా నిష్కామ కర్మ స్థితికి వచ్చినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారప్ప అంటే ఎట్లా ప్రశ్నలు అడుగుతారు? మానవాళి మొత్తానికి అనుబంధమయ్యేటట్లుగా సంబంధమయ్యేటట్లుగా ప్రశ్నిస్తారు పెద్దల్ని. అలా నిష్కామ కర్మ అని ఆచరించేటటువంటి వారు అందరూ కలిసి శంకర భగవత్పాదులను ఒక ప్రశ్న వేశారు. ఏమని? అయ్యా, మానవుడు ఎలా బాగుపడతాడు? చాలా చిన్న ప్రశ్న కదా. మనం ఆలోచన చేసుకుంటేనేమో చాలా చిన్న ప్రశ్నే. ఆయన చక్కటి సూత్రాన్ని అందరూ నిరంతరాయంగా జీవితం మొత్తాన్ని పాటించగలిగినటువంటి సూత్రాన్ని సూటిగా చెప్పాడు. సూటిగా ఎందుకు చెప్పారంటే అది మనం నిరంతరాయంగా మననం చేయొచ్చు. అదే చెప్పే కదా పైన కందార్థంలో, నిద్ర వచ్చే వరకు నీవు సచ్చు వరకు మదియందు మరవనటువంటి విషయం. అది నిరంతరాయంగా మనం చేయొచ్చు, ధారణ చేయొచ్చు, ధ్యానం కూడా చేయొచ్చు. అందరికీ తెలిసిందే. కాకపోతే రోజు కనీసం ఒక్కసారైనా స్మరణ తెచ్చుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అదేమిటంటే సత్సంగత్వే నిస్సంగత్వం. చూడండి, ఇప్పుడు మనం అందరం సత్సంగంలో ఉన్నాం. సత్సంగంలో ఉన్నప్పుడు ఎట్లుండాలా? నిస్సంగత్వం. వేరే సంగము ఏమీ పెట్టుకోకూడదు. వేరే సంగత్వము, వేరే వ్యవహారము. కొంతమంది ఆన్ చేసుకొని నిద్రపోవడము, కొంతమంది ఆన్ చేసుకొని ఇంట్లో పని చేసుకుంటా ఉండడము, అట్లా కాకోకుండా సత్సంగత్వే నిస్సంగత్వం. అట్లా నిస్సంగత్వంగా ఉన్నప్పుడు ఏమైంది? నిస్సంగత్వే నిర్మోహత్వం. దేనిపైన మోహం చెందకోకుండా, దేనిపైన ఆలోచన లేకోకుండా, శారీరంతో చేసే పనే కాకుండా మనసుతో కూడా వేరే పని చేయకూడదు. గురువాక్యం పైన గురి కలిగి ఉండాలి. అట్లా నిర్మోహత్వే. ఎప్పుడైతే దేనిపైన కూడా మోహం చెందకోకుండా ఉండావో అప్పుడు ఏమైతుంది? నీమది నిశ్చలత్వాన్ని పొందుతుంది. నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే నీవు నిశ్చలతత్వాన్ని పొందుతావో అప్పుడే నీకు జీవం ముక్తి కలుగుతుంది. చాలా సులభం. ఈ 4 మాటలను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. గుర్తుపెట్టుకొని తటస్థించుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇది తడతా ఉంటేనా గుర్తుంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇది చాలా మంది మేము సత్సాంగత్వం చేశామని చెప్తూ ఉంటారు. చాలా మంది ఎక్కడికప్ప పోయినావు అంటే సత్సంగానికి పోయింటి అని అంటా ఉంటారు. చాలా సంవత్సరాల తరబడి కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. చాలా సంవత్సరాల కొద్దీ సత్సంగం చేస్తూనే ఉంటారు. అంటే ఏ దేవాలయానికి వెళ్ళడమో, లేదా ఏ భాగవతమో, ఏ రామాయణమో, లేకపోతే భారతమో, పురాణ శ్రవణమో చేయడం, లేదా దేవి భాగవతమో,
ఇంకొంచెం ఎదిగినటువంటి వాళ్ళు అయితేనా ఉపనిషత్తులు బోధించేటటువంటి మహానుభావుల దగ్గర కూడా వెళ్ళి మాండుక్యోపనిషత్తు లేదా ముండకోపనిషత్తు లేకపోతే కైవల్యోపనిషత్తు లేకపోతే కేనోపనిషత్తు ఇలా దశోపనిషత్తులలో ఏదో ఒక ఉపనిషత్తు అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మరి 108 ఉపనిషత్తులు ఉన్నాయి కదా, 10 ఉపనిషత్తులే ఎందుకు విచారించగలుగుతున్నారు అంటే 10 ఉపనిషత్తుల్లోనే వేదాంత వేదాంతాతీత విచారణ ఉండేది 10 ఉపనిషత్తుల్లోనే. మిగతా 98 ఉపనిషత్తులు కూడా వేరే వేరే శాస్త్రాలుగా ఉన్నాయి. న్యాయశాస్త్రము, వ్యవసాయ శాస్త్రము, వైద్య శాస్త్రము, ఇట్లా మనం చేసేటువంటి జీవనోపాధి పనులకి ఉపయోగపడేటువంటివన్నీ కూడా 108లో 98 ఉపనిషత్తులన్నీ కూడా వాటి ప్రమేయంగా ఉన్నాయి. ఆ విధంగానే మనకు 10 ఉపనిషత్తుల్లో మాత్రమే వేదాంత వేదాంతాతీత విచారణ అంతా కూడా 10 ఉపనిషత్తుల్లోనే ఉంది. అందుకే మనకి మాట దశోపనిషత్తులలో ఏదో ఒక ఉపనిషత్తు అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎదిగిన వారు ప్రస్థానత్రయంలో భాగంగా బ్రహ్మసూత్రాలను, భగవద్గీతను అధ్యయనం చేసి వ్యాఖ్యానం చేసేటటువంటి మహానుభావుల దగ్గరకు వెళ్ళి క్రమం తప్పకుండా నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది కాకుండా భజనలు, పూజలు, కీర్తనలు, యజ్ఞాలు, యాగాలు ఇలా నవవిధ భక్తి మార్గాలు ఆచరించేటువంటి వాళ్ళు కూడా కోట్ల మంది ఉన్నారు. ఏ గ్రామంలో గుడి ఉన్నా అక్కడ భజన బృందం ఉంది. అందుకే వీళ్ళు కోట్ల మంది ఉన్నారు నవవిధ భక్తి మార్గాలు ఆచరించేటువంటి వాళ్ళు. అది ఏ మతమైనా వీటన్నింటి పరిధిలోకి వచ్చేస్తుంది. అది ఒక మతం అనేటువంటి పరిధికి లోబడింది కాదు. ఏ మతానికి వెళ్ళినా ఇవే ఉంటాయి. మానవుడు అన్నవాడు ప్రతి వాడు ఇదే చేయాల్సిందే. మానవుడు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ప్రతి ఏ గ్రంథమన్నా తీసుకోండి, వివేక చూడమని తీసుకో, మొట్టమొదటి సాధన సంపత్తి లక్షణమే. బ్రహ్మసూత్రాలు తీసుకో, మొట్టమొదటి సాధన సంపత్తి లక్షణమే. అట్లా ప్రతి ఒక్కరూ కూడా అక్కడి నుంచి ఆ స్థాయి నుంచి రావాల్సిందే ఈ విద్యలోకి. ఈ విధంగా మానవుడి చాలా మంది మేము సత్సంగత్వం చేశామని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇంకా ఎదిగిన వారు ప్రస్థానత్రయంలో భాగంగా బ్రహ్మసూత్రాలను కూడా భగవద్గీతను అధ్యయనం చేసి వ్యాఖ్యానం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా కాబట్టి ఎందుకని ప్రతి ఒక్కరికి ఉన్నవి శరీరము, మనస్సు, ప్రాణము, బుద్ధి, చైతన్యము ఇవే ఉంటాయి. చూడండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ శరీరం అంటి పెట్టుకొని ఉంది, మనస్సు అంటి పెట్టుకొని ఉంది, ప్రాణం ఉంది, బుద్ధి ఉంది, చైతన్యం ఉంది. ఇవి గుర్తించండి మీరు. ప్రతి ఒక్కరికి ఉన్నవే ఇవి. మానవులందరికీ సామాన్యంగా అందరికీ సమానంగా ఉన్నవి శరీరము, ప్రాణము, మనస్సు, బుద్ధి, చైతన్యం. ఇవి సమానంగా ఉంటాయి అందరికీ కూడా. కాబట్టి ఇవి ఉన్న మానవుడు ఇవే చేయాలి, వేరే ఏమి చేయలేడు. అందుకే మానవ జన్మ వచ్చింది ఇవి చేయడానికే. కాబట్టి ఇవే ఉన్న మానవుడు ఇవే చేయాలి కానీ వేరే ఏమి చేయలేడు. తాను ఉద్ధరింపబడాలంటే తప్పక ఈ మార్గాన్ని అనుసరించవలసిందే. అయితే ఇదంతా సత్సంగం అవుతుందా? అది ప్రశ్న మనకి ఇప్పుడు. దీన్నేమో తాను ఉద్ధరించబడాలంటే తప్పక ఈ మార్గాన్ని అయితే అనుసరించాల్సిందే, తప్పదు. అయితే ఇదంతా సత్సంగం అవుతుందా? అది ప్రశ్న మనకు. చాలా మంది ఏం చేస్తారంటే ఏ పాఠం విన్నా, ఏ సదాచారాన్ని పాటించినా అది సత్సంగంలో భాగమే అని అంటారు. అది సామాన్యంగా అందరూ వాడుకలో వాడుకునేటువంటి పద్ధతి. కానీ
శంకర భగవత్పాదుల ఉద్దేశం అది కాదు. నీకు దేని వలన నిస్సంగత్వం వస్తుందో దానికి సత్సంగం అని పేరు. అన్ని సత్సంగాలు చేస్తూ ఉన్నావు, కానీ నిస్సంగత్వం వచ్చిందా? ఇప్పుడు ఒక తీర్థయాత్ర పోయినావు, ఒకటే పోయినావు అనుకో, ఆ ఒక్కటి చూసొచ్చినావు. ఆ చూసొచ్చిన విధానాన్ని నువ్వు ఈడ వివరించి చెప్పగలుగుతావా? నిస్సంగత్వం కలిగితే చెప్పగలుగుతావు. మరి అదే గురువు చెంతకు పోయి విచారణ చేత తెలియబెడితే విచారించినటువంటిది నీకు గుర్తుంటుంది, విచారించి చెప్తాడు సత్సంగాన్ని. కాబట్టి ఆ సత్సంగం నీవు నిస్సంగత్వం చెందేదే నిజమైనటువంటి సత్సంగం. నువ్వు నిస్సంగత్వం చెందితే అది నిజమైనటువంటి సత్సంగం. చాలామంది మేము సత్సంగాన్ని వేయటమని అంటారు, కానీ ఆ నిస్సంగత్వాన్ని పొందాలి కదా. గట్టిగా మాట్లాడితే ఏమైంది అంటే లక్ష్యాన్ని చెబుతూ సాధన చెప్తున్నారు. నిస్సంగత్వం వస్తుందో దానికి సత్సంగం అని పేరు. అంటే ఏమి? లక్ష్యాన్ని చెబుతూ సాధన చెప్తున్నారు. అంటే లక్ష్యం లేనటువంటిది అసలు సాధనే కాదు. నువ్వు దేనికి ఎక్కడ చేరుకోవాలా అనేటువంటిది ఫస్ట్ మార్గం. మార్గం ఎదిగితే కదా అక్కడ చేరుకుంటే. ఏ మార్గం నుంచి పోతే నేను ఆ తావుకు చేరుకుంటాను అనేది ఫస్ట్ మార్గం తెచ్చిండాలి కదా. అంటే లక్ష్యం లేనటువంటిది అసలు సాధనే కాదు. నీ లక్ష్యం ప్రధానం, ఎక్కడికి చేరుకోవాలి అనేది ప్రధానం. అప్పుడు నువ్వు దారి ఎత్తుకుంటావు, కరెక్ట్ అయినటువంటి దారి. అంటే లక్ష్యం లేనటువంటిది అసలు సాధనే కాదు. నేను 10 ఏళ్ళు చేశాను, 20 ఏళ్ళు చేశాను, నాకు విషయలోలత్వం పోలేదు అన్నారనుకోండి. నేను 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, గురుముఖత వింటున్నాను అనుకోండి. నాకు విషయలోలత్వం పోలేదు అన్నారనుకుంటే, విషయవాసనలు పోలేదు అంటే శబ్దభ్రమ, స్పర్శభ్రమ, రసభ్రమ, గంధభ్రమ, ఇటువంటి విషయవాసనలోనే ఉన్నానే నేను, ఆ విషయ లోలత్వం పోలేదు అన్నారనుకోండి. అప్పుడు అది ఏమైంది? సత్సంగం ఎలా అవుతుంది? సంగం అవుతుంది తప్ప సత్సంగం అవ్వదు. అది సంగం అవుతుంది, అది సంగభ్రమ. గట్టిగా మాట్లాడితే విషయ సంగం అది అవుతుందే తప్ప, విషయ సంగం అవుతుందే తప్ప అసంగం అసలు అవ్వదు. ఎందుకని అంటే అసంగుడే గాని వాడు నిస్సంగుడు ఎట్లా అవుతాడు? వాడు అసంగుడే గాని నిస్సంగుడు ఎట్లా అవుతాడు? అవలేడు. ఎందుకని అంటే సంగము, అసంగము, నిస్సంగము ఈ రకమైన పరిణామాన్ని అందించేదానికి సత్సంగము అని పేరు. సంగము, ఆ సంగమును అసంగము చేసి, ఆ అసంగం చేసినటువంటి దాన్ని నిస్సంగం కలిగి ఈ రకమైనటువంటి పరిణామాన్ని అందించే దానికి సత్సంగము అని పేరు. అంటే ముందు మనము ఎట్లా ఉన్నామో చూసుకోవాలి. సాధారణంగా ఎలా ఉంటారట? ముందు మనము ఎట్లా ఉన్నామో చూసుకోవాల. సాధారణంగా ఎలా ఉంటారట? ఏదైనా ఒక విషయం వచ్చిందనుకోండి, ఆ విషయం ఎటువంటిదయ్యా అంటే తొలకరి మెరుపు కైబడి. ఇది గొప్ప ఉపమానం అండి. వారన్నటువంటి ఆ సూత్రానికి అన్వయము ఈ కందార్థంలో ఉంది. ఎవరు? భగవత్పాదులు చేసినటువంటి సూత్రానికి ఈ కందార్థంలో ఉంది. చూడండి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సూత్రము ఈ కందార్థంలో ఉపమానాల ద్వారా అంది పుచ్చుకోమని సూచనగా చెప్తా ఉన్నారు. మానవుడిలో విషయాలు ఎలా తోస్తాయి అంటే తొలకరి మెరుపు వలె తోస్తాయి.
మానవునికి ఈ విషయాలు ఎట్లా వస్తాయి? ఇక్కడ చదువుతా ఉన్నట్లే నేను ఈ క్లాస్ అయిపోతానే ఏ పనికి పోవాలా, నేనేం పని చేయాలా అని తోస్తా ఉంటాయి. వింటూ ఉన్నట్లే చెప్తూ ఉన్నట్లే కూడా తోస్తా ఉంటాయి కదా. అట్లా తొలకరి మెరుపు వలె తోస్తాయి. తొలకరి మెరుపు ఎంతసేపు ఉంటుంది అయ్యా అంటే క్షణమాత్రమే ఉంటుంది. అవి తోస్తాయి, పోతాయి. ఇట్లా సంవత్సరంలో 365 రోజులలో ఇది క్షణమాత్రమే ఉంటుంది. మెరుపులు వస్తాయి, ఉరుములు వస్తాయి, ఆ తర్వాత వర్షాలు వస్తాయి, తొలకరి పడి విడిపోతుంది. ఇదంతా మహా అయితే ఒక 24 గంటల్లో 48 గంటల్లో ఉంటుంది అంతే. కానీ ముసురువానలు పట్టినప్పుడు, అంటే బాగా జల్లులు పట్టినప్పుడు మెరుపులు రావు, ఉరుములు ఉండవు. కురవలసినంత కాలం కురుస్తుంది కాబట్టి అది 8 రోజులు పట్టుకుంటుంది. ఇప్పుడు అంతగా రాలేదు, కానీ మనం చూసాం 8 రోజులంతా నిరంతరాయంగా దడి పట్టుకుండేది. మనం ఏమంటాము రాయలసీమలో వాళ్ళం, చిత్తడి పట్టుకుంది, దడి పట్టుకుంది అని. ఇదంతా మహా అయితే ఏమైతుంది, తొలకరిపడి ఆ ఉరుములు మెరుపుతో వచ్చినటువంటిది 24 గంటల్లో 48 గంటల్లో ఉంటుంది అంతే. ముసురు వానలు పట్టినప్పుడు ఏమైతుంది, మెరుపులు రావు, ఉరుములు రావు, కురవలసిందంతా అంతకాలం కురుస్తుంది. కాబట్టి తొలకరి మేఘం వలె విషయాలు స్ఫురిస్తా ఉంటాయి మనలో. తొలకరి మేఘం ఎట్టయితే వచ్చి ఉరుములు ఉరిమిందో, మెరుపులు మెరిచిందో అట్లా మెరుస్తూనే ఉంటాయి మీ మధ్యలో. ఏదో ఒకటి పొంగవలుగా నొక్కొచ్చి తలంపు చేస్తానే ఉంటుంది. అట్లా ముసురు వానలు పట్టినప్పుడు ఇట్లయితే మెరుపులు రావు, ఉరుములు రావు, కురవలసిందంతా అంతకాలం కురుస్తుంది. కాబట్టి తొలకరి మేఘం వలె విషయాలు స్ఫురిస్తాయి. మనలో తొలకరి మెరుపు వలె స్ఫురిస్తాయట. కానీ ఆ తొలకరి మెరుపు వరకు మానవుడు ఎండాకాలం అంతా ఎదురు చూడాలి. తొలి ముంగారులు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతుందా అని మానవుడు ఎదురు చూస్తానే ఉంటాడు. 3 నెలలు దాదాపు ఎదురు చూడాలి. చూస్తే గాని ఎదురు చూసి భూమి ఎండిపోయి మోడులైపోయి శశిర ఋతువు ప్రభావం చేత అంతా దిగజారిపోయింది. ఆ ఎండాకాలం శశిర ఋతువు ప్రభావం చేత అంతా కూడా ఆ భూమి ఎండిపోయింది. భూమిలో ఉన్నటువంటి మొక్కలు, ఇంతకు ముందు వేసినటువంటి మొక్కలన్నీ కూడా మోడు బారిపోయినాయి. తర్వాత ఏమి కావాలి మనకి, ఇప్పుడు వసంత ఋతువు వచ్చినా కూడా ఇంకా కొత్తగా చికిత్సగలిగేటువంటి బలం లేక ఆ వసంత ఋతువు వర్ష ఋతువు మధ్యలో ఉంటుందన్నమాట ఈ తొలకరి వ్యవహారం అంతా. చూడండి, బాగా అనుభవమే అందరికీ. వసంత ఋతువు వర్ష ఋతువు మధ్యలో ఉంటుందన్నమాట ఈ తొలకరి వ్యవహారం. తొలికారు చినుకు కైబడి అట్లా ఆశాంతం అంటే శాంతము వర్ష ఋతువు ప్రవేశించక ముందు, శాంతము వసంత ఋతువు తప్పుకోక ముందు ఈ సంధి కాలంలో తొలకరి వస్తుంది. అలా మనము సిద్ధమై ఉండాలట. అది వచ్చిందా ఇంక మనం సిద్ధం కావాల. మన దగ్గర ఉన్నటువంటి వస్తువు ఆ పనిముట్లన్నీ రెడీ చేసుకొని సిద్ధం కావాల్సి వస్తుంది, వ్యవసాయ పనిముట్లు. అట్లా ఈ సంధి కాలంలో తొలకరి వస్తుంది. అలా మనం సిద్ధమై ఉండాలట. శరీర ప్రాణ మనోబుద్ధి చైతన్యాలు ఆ తొలకరి అంది పుచ్చుకోవడానికి బాగా తప్పించి సూర్యతాపం చేత బాగా తప్పించినటువంటి ప్రకృతి, భూమి, వాతావరణము ఎలా అయితే సిద్ధపడి ఒక్కసారి ఆ తొలకరి ఆ ఋతుభేదం రాగానే, మార్పు రాగానే, కాలంలో సూర్యుని యొక్క ప్రభావం కొద్దిగా పక్కకు జరగగానే వాతావరణం చల్లబడిపోయింది. ఇంకా ఇప్పుడే ఇదే సమయమే అది. ఇది ముందు 1 నెల ముందే వచ్చింది ఈ సమయము, కానీ వర్షాలు రాలేదు. చల్లబడిపోయి ఉన్నట్లుండి మేఘాలు వచ్చేస్తాయి, ఉన్నట్లుండి మెరుపులు చకచకా వచ్చేస్తాయి, ఉన్నట్లుండి వర్షం వచ్చేస్తుంది. అలా తొలకరి మెరుపు కైవడి ఇప్పుడు అది నీకు
విషయ సుఖం ఇవ్వలేదా? ఇచ్చింది. ఇప్పుడు నీకు విషయానికి సుఖం ఇచ్చిందా లేదా? ఎదురు చూసినావు, భూమి ఎండిపోతుంది కానీ వర్షం రాలేదే, తొలికారు రాలేదే, తొలికారి మెరుపు రాలే, వర్షము రాలే, ఉరుము రాలే అని ఎదురు చూసినావు కదా. అప్పుడు ఏమైంది నీకు? సుఖం విషయ సంగత్వంలో అప్పుడు ఒక లక్షణము. ఇప్పుడు నీకు విషయ సుఖం ఇవ్వలేదా? ఇచ్చింది. కానీ ఎంతసేపు? క్షణభంగురం, వచ్చింది పోయింది. మరి ఇది సంగత్వం. కానీ వింతైన విషయం ఏమిటప్ప అంటే అనేక జన్మల కైవడి ఈశ్వర దర్శనం కోసము చెందాడు, తపన పొందాడు. చూడు, ఎట్లయితే నువ్వు ఆ మెరుపు కైవడి ఎట్లయితే దానికోసం ఎదురు చూసినావో, అది వస్తానే నీకు ఎట్లయితే సంతోషం అనేటువంటి విషయము, సుఖమైనటువంటి విషయం కలిగిందో, మనం సిద్ధంగా ఉండాలా పనిముట్లు తీసుకొని అనే సిద్ధంగా ఎట్లయితే ఉండావో, ఆ విధంగానే ఇది జన్మల నుంచి అనేక కోట్ల జన్మలు ఎత్తి అనేక జన్మల కైవడి ఈశ్వర దర్శనము కోసము చెందాడు, తపన పొందాడు, ఈశ్వరుని ప్రార్థించాడు. అనేక రకాలుగా వేదన చెందుతూ ప్రార్థించాడు, ఆర్తితో ప్రార్థించాడు, ఆనందంతో స్తుతించాడు. ఎన్ని రకాలుగా చేసినా ఈశ్వర దర్శనం కలగలే. జన్మల్లోనూ ప్రయత్నం చేసుకుంటా వచ్చినాడు, కలగలే. మరి ఈ తపన ప్రభావం అంతా కలసి ఆ తొలకరి మెరుపుల ఒక్క క్షణంలో ఈశ్వర దర్శనం కలిగింది. వెంటనే మార్పు వచ్చేసింది. అప్పటి వరకు ఉన్న తాపము అంతా తొలగిపోయింది. ఎదురు చూసినటువంటి తాపం అంతా అదంతా తొలగిపోయింది. తొలకరి ప్రభావం అంతా విశేషమైనటువంటి ప్రభావంగా ఏర్పడింది. వీటికి కాలం సరిపోయింది. ఇక్కడి నుంచి రేపు విచారించుకుందాం. బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయార్లకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై జై గురు. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. తరుణులారైతనికి భక్తితో మురీతు మృక్కిన మోక్షము చేకురు. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షరపురుషుండన రాదమ్మా, అక్షర పురుషుండనగాదమ్మా. క్షర పురుషుల కావలి పురుషోత్తముడను బరగిన మాయి. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. క్షేత్రజ్ఞుండన రాదమ్మా, ఈ క్షేత్రమతండనగాదమ్మా. క్షేత్రజ్ఞుని తక్షేత్రంబును ఏ మాత్రము తగులక పాత్రుడైనయి. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. స్మరణ పురుషుడన రాదమ్మా, విస్మరణ పురుషుడనగాదమ్మా. స్మరణ లేక విస్మరణ గాక తస్మరణ విస్మరణ ఎరుకలేని. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. దేహి ఎనుట కనరాదమ్మా, ఈ దేహమతండనగాదమ్మా. అహం భావన కంట సొంఠులకు దేహముల తెరవుని. గురునకు మంగళమనరమ్మా, మద్గురుమూర్తిని కనుగొనరమ్మా. పిండ రూపుడన రాదమ్మా, బ్రహ్మాండ రూపుడనగాదమ్మా.
పిండాండ బ్రహ్మాండ భాండముల నిండియుండి అవి రెండుగాని గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా జ్ఞాని ఎనుట కనరాదమ్మా అజ్ఞాని ఎనుట కదిలేదమ్మా జ్ఞానములోన నీవొకటియు తానుగాక శూన్యానికి మీరిన గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా యోగి ఎనుట కనరాదమ్మా మరి భోగి ఎనుట కనగాదమ్మా యోగి భోగి ఉద్యోగములంటని భాగవతాన్వయ భవకృష్ణుండనే గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా మేలు కీడులనరాదమ్మా ఏ మేలు కీడులది కాదమ్మా కాలకూటమున కన్న మిక్కిలగు జాలమంబ వ్యతక్షణములు బాపిన గురునకు మంగళమనరమ్మ మద్గురుమూర్తిని కనుగొనరమ్మా జై సద్గురు ప్రభు మఖరాజుకు జై శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మఖరాజుకు జై శ్రీ వివేకానంద బండార్ సుబ్బయార్య సద్గురు ప్రభు మఖరాజుకు జై గురు పరంపరముకు జై గురు భక్త మండలికి జై జై గురుదేవ జై గురు జై గురు స్వామి జై గురు జై గురు జై నాయనా గురు స్వామి. పాటలందరికీ జై గురు స్వామి జై గురు స్వామి. వెంకటదాస్ ఫోన్ చేసి జై గురు అన్న హలో